నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. అస్మద్గురుభ్యో నమః. రాముని చేత వధింపబడినటువంటి ఆ రాక్షసుల యొక్క స్త్రీలందరూ లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరస్పరం వాళ్ళందరూ దగ్గర చేరి ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ భర్తలు, వాళ్ళ పుత్రులు, వాళ్ళ సోదరులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా రాముని చేతిలో వధింపబడినటువంటి వాళ్ళు, అలా కోల్పోయినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి వాళ్ళకు వచ్చినటువంటి
ఈ భయంకరమైనటువంటి సన్నివేశాన్ని గురించి పాపం వాళ్ళు శోక పీడితులై చెప్పుకున్నారు. శూర్పణఖ రాముణ్ణి దగ్గరికి వెళ్ళి ఆయన మోహించడం వల్ల కదా ఈ మొత్తం అంతా కూడా ఇంతటి పరిస్థితి తీసుకొచ్చింది అని శూర్పణఖని, అలాగే తమ రాజు అయినటువంటి రావణుని కూడా ఆ కుంభకర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వధింపబడిన తర్వాత కూడా ఇంకా ఆయన ఆగకుండా ఇలా అందరినీ కూడా ఆ యుద్ధంలో పంపించి రాముని చేతిలో వధింపబడడం అనేటువంటి దానికి కారకుడయ్యాడు అని ఇలాగా వాళ్ళు చాలా బాధపడుతూ గర్హిస్తూ ఉన్నటువంటి సన్నివేశం. ఇప్పుడు ఆర్తానాం రాక్షసీనాం తు లంకాయాం వై కులే కులే రావణ కరుణం శబ్దం శుశ్రావ పరివేదితం. రావణాసురుడు ఆ లంకలో ప్రతి ఇంట్లోనూ శోకమగ్నమైనటువంటి రాక్షస స్త్రీల యొక్క ఆ కరుణాజనకమైనటువంటి విలాపాన్ని విలపిస్తున్నటువంటిదంతా కూడా విన్నాడు. లంకలో ఉన్నటువంటి ఇంచుమించుగా ప్రతి ఇంట్లోంచి ఒక విభీషణుడి యొక్క అనుయాయులు వాళ్ళు తప్ప మిగతా అందరి ఇళ్ళు ప్రతి ఇంట్లోంచి తప్పనిసరిగా ఒకళ్ళు ఇద్దరు అలాగా వాళ్ళు వెళ్ళి యుద్ధంలో రాముడి చేతిలో హతులయ్యారు. అందుకని ఇంచుమించు లంకలో ఉన్నటువంటి స్త్రీలందరూ విలిపిస్తున్నట్టే. రావణుడి రాముడిలు కూడా విలిపిస్తున్నారు. అందుకని వాళ్ళ కుమారులు అందరూ కూడా వధింపబడ్డారు. ఇంకా రావణుడి సంతానం ఇంకెవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు యుద్ధంలో. ఇంద్రజిత్తే చివరివాడు. అందువల్ల రావణుడి భార్యలు విలిపిస్తున్నారు. రావణుడి యొక్క అమాత్యులైనటువంటి వాళ్ళ యొక్క భార్యలు విలిపిస్తున్నారు. అందరూ వాళ్ళ విలాపం అంతా కూడా విన్నాడు. సతు దీర్ఘం వినిశ్వస్య ముహూర్తం ధ్యానమా స్థిత. ఒక పెద్దగా నిశ్వాసం చేసి ఒక ముహూర్త కాలం ధ్యానమాస్థిత, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్ట. ఏం ధ్యానం ఏమిటి మరి? పోనీ ఆ ధ్యానం చేసినప్పుడైనా ఇంతటితో అయినా విరమిద్దాం, ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని సీతాదేవిని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పి ఆయన శరణ వేడదాం అనేటువంటి ఆ బుద్ధి మాత్రం కలగలేదు. కలక్కపోగా బభూవ పరమక్రుద్ధ రావణో భీమదర్శన. మళ్ళీ భయంకరమైనటువంటి దర్శనం, భయంకరమైన అంటే అటు రాముడి మీద లక్ష్మణుడి మీద వానల మీద క్రుద్ధుడవుతున్నాడు. కానీ మరి దానికి కారణం తనే అనేటువంటిది ఒప్పుకోవడానికి అహంకారం అంటే వస్తుంది అనమాట. మొత్తం అందరికి కూడా కారణం తనే కదా, తన మూర్ఖత్వం అనేటువంటిది ఒప్పుకోవడానికి అడ్డు వస్తుంది. అందుకని క్రుద్ధుడయ్యాడు. సందస్య దశనైరోష్టం క్రోధ సంరక్తలోచన. పళ్ళు బిగించి పెదవుల్ని పళ్ళతో బిగించి పెట్టేట. సందస్య దశనై, దశన అంటే పళ్ళు. ఆ విధంగా సందస్య దశనై ఓష్టం. ఓష్టం అంటే కింద పెద్దవి. క్రోధంతో కళ్ళు ఎర్రబడిపోయాడు. అందుకని క్రోధ సంరక్తలోచన, క్రోధంతో ఎర్రబడినటువంటి కళ్ళు వాడిపోయాడు. రాక్షసైరపి దుర్దర్శ
కాలాగ్నిరివ మూర్తిమాన్. ఎలా ఉన్నట్టంటే దుర్దర్శ, చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నట్టు. ఎవరికి? రాక్షసులకు కూడా. రాక్షసైరపి దుర్ధర్ష, రాక్షసులు కూడా చూడడానికి మహాభయంకరంగా ఉన్నాడు. కాలాగ్నిరివ మూర్తిమాన్, మూర్తి భవించినటువంటి కాలాగ్నిలాగా ఉన్నట్ట. ఉవాచ సమీపస్థాన్ రాక్షసాన్ రాక్షసేశ్వర క్రోధావ్యక్త కథస్తత్ర నిర్దహన్నివ చక్షుషా. తన దగ్గరలో ఉన్నటువంటి, దగ్గరలో నిలిచినటువంటి వాళ్ళు రాక్షసులు, వాళ్ళతో ఉవాచ సమీపస్థాన్ రాక్షసాన్ రాక్షసేశ్వర, దగ్గరలో ఉన్నటువంటి రాక్షసులందరితో మాట్లాడడం మొదలెట్టాడు. క్రోధావ్యక్త కథస్తత్ర, ఆ క్రోధం బాగా ఎక్కువ ఉండడం వల్ల స్పష్టతతో కూడినటువంటిది కాకుండా అస్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట. కళ్ళతో నిర్దహన్నివ చక్షుష, చక్షుష అంటే కళ్ళతో నిర్దహన్నివ, దహించి వేసేట్టుగా ఉన్నట్ట. చూపులతోనే దహించి వేసేట్టుగా ఉన్నాడు, అంత కోపంతో ఉన్నాడు. మహోదరం మహాపార్శ్వం విరూపాక్షం చ రాక్షసం శీఘ్రం వదత సైన్యాన్ని నిర్యాతేతి మమాజ్ఞయా. మీరు వెంటనే వెళ్ళి ఆ మహోదరుడు అనేటువంటి వాడిని, మహాపార్శ్వుడిని, విరూపాక్షుడిని, వాళ్ళందరినీ కూడా వెంటనే సైన్యం తీసుకుని అందరినీ కూడా బయలుదేరమని చెప్పండి యుద్ధానికి. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే భయార్దితాః చోదయామాసురవ్యగ్రాన్ రాక్షసాన్ స్థాన్ నృపాజ్ఞయా. ఇంతకుముందు యుద్ధాన్ని బయలుదేరదాం అని రావణుడు అన్నప్పుడు రాక్షసులందరూ చాలా ఉత్సాహంతో బయలుదేరదాం, వానరులను చంపేద్దాం, రామలక్ష్మణుని చంపేద్దాం అని వాడు చాలా ఉత్సాహంతో ముందుకు దూకేవాడు. కానీ ఇప్పుడు తస్య తద్వచనం శ్రుత్వా, ఆ రావణాసుడు చెప్పినటువంటి మాట వినేప్పటికీ రాక్షసాస్తే భయార్దిత, వాడు భయంతో గదగద వణికిపోయేటవాళ్ళు. ఎందుకు వణికిపోయారంటే వెళ్ళిన వాళ్ళని చచ్చిపోతున్నారు, యుద్ధం ఇంక వెళ్ళి తిరిగి రావడం లేదు ఇక. అందుకని వీడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతామంటున్నాడు. ఇంక అది రాజాజ్ఞ, ఎదురు చెప్పలేరు, ఎదురు చెప్తే వీడే చంపేస్తాడు వాళ్ళని. డిక్టేటర్షిప్ అన్నమాట అక్కడ. అలాగా వాళ్ళు భయంతో పాపం వణికిపోతున్నారు, భయార్దితాః. అలా ఉండి ఆ విధంగా చోదయామాసురవ్యగ్రాన్ రాక్షసాన్ స్థాన్ నృపాజ్ఞయా. అప్పుడు ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన ఎవరెవరినైతే చెప్పాడో రాక్షసుల్ని, వాళ్ళని ఆయన చెప్పినట్టుగా చెప్పారన్నమాట. తేతు సర్వే తథేత్యుక్త్వా రాక్షసా భీమదర్శనాః కృతస్థు కృత స్వశ్చరణభి. రావణుడికి ఎదురుగుండా వచ్చి నుంచున్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే భీమదర్శనాః, భయమేటుగా అందుటువంటి ఆకారాలతో ఉన్నారు వాళ్ళు. ప్రతిపూజ్య యథాన్యాయం రావణం తే మహారథాః తస్థు ప్రాంజలయ సర్వే భర్తృవిజయకాంక్షిణః. వాళ్ళందరూ కూడా భర్తృవిజయకాంక్షిణః, తమ రాజుగారు జయించాలి అనేటువంటి కోరికతో ఉన్నారు వాళ్ళు. ఎలా అయినా సరే మన రాజుగారు విజయం పొందాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు వాళ్ళందరూ. అటువంటి వాళ్ళు ప్రాంజలయ తస్తు, వాళ్ళందరూ రావణాసుడికి ఎదురుగుండా వచ్చి చేసి అంజలి ఘటించి
యథాన్యాయం రావణం ప్రతిపూజ్య. యథాన్యాయం అంటే తగినటువంటి రీతిలో రావణాసురుణ్ణి పూజించారు వాళ్ళు. తతోవాచ ప్రహస్య ఏతాన్ రావణ క్రోధమూర్ఛితః మహోదర మహాపార్శ్వ విరూపాక్ష. పూర్తిగా క్రోధంతో ఉన్నటువంటి రావణుడు గట్టిగా ఒకసారి నవ్వి అప్పుడు ఈ వీళ్ళతో అంటున్నాడు, ఈ సేనా నాయకులతో, అద్య బాణైర్ధనుర్ముక్తైర్యుగాంతాదిత్య సన్నిభై రాఘవం లక్ష్మణం చైవ నేష్యామి యమసాదనం. మళ్ళీ అదే అన్నమాట పాట. ఏమంటున్నాడంటే, ఇవాళ యుగాంత ఆదిత్య సన్నిభై, ప్రళయకాలంలో సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి విధంగా తేజస్తో ఉన్నటువంటి బాణంతో, ధనుర్ముక్తై నా ధనుస్సు నుంచి వేసినటువంటి వాటితో, రాఘవం లక్ష్మణం చైవ అంటే రావణ్ణి లక్ష్మణుణ్ణి కూడా, నేష్యామి యమసాదనం యముడి యొక్క ఇంటికి పంపించేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు, ఆ బుద్ధి అంతే. ఖరస్య కుంభకర్ణస్య ప్రహస్త ఇంద్రజితోస్తథా కరిష్యామి ప్రతీకారం అద్య శత్రువధాదహం. ఇవాళ శత్రువధాత్ ఆ శత్రువును సంహరించడంతో ద్వారా నేను ఖరుడు, కుంభకర్ణుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు వాళ్ళందరి వధకి నేను ప్రతీకారం చేస్తాను అంటున్నాడు. రాముడు వాళ్ళందరినీ సంహరించాడు కదా రామలక్ష్మణులు, దానికి ప్రతీకారంగా ఇవాళ వాళ్ళిద్దరిని వధించేస్తాను, రామలక్ష్మణులు ఇద్దరిని కూడా అంటున్నాడు. అంటే వివేక శూన్యుడు అనమాట, అసలు వివేకం ఏమాత్రం లేనటువంటి వాడు. నైవాంతరిక్షం న దిశో న చ ద్యౌర్నాపి సాగరాః ప్రకాశత్వం గమిష్యంతి జలదావః. నా యొక్క బాణాలున్నాయే అవి మేఘముల సమూహంలాగా అంతా వ్యాపించేస్తాయి. అందువల్ల నైవ అంతరిక్షం కానీ, నా దిక్కులు కానీ, నా ద్యౌరపి ఆకాశం కానీ, నా సాగరాహ సముద్రాలు కానీ ఏవి కూడా కనపడకుండా చేసేస్తాను. ఏమీ కనపడకుండా వేస్తానంటే ఏమీ కూడా కనపడకుండా చేసేస్తాను. అద్య వానర ముఖ్యానాం తాని యుధాని భాగశః ధనుషాష్యామి పతత్రిణా. ఇవాళ నా ధనుస్సు నుంచి చేసేటువంటి ఆ బాణముల యొక్క జాలంతో, శరజాలం అనేటువంటిది అంతా కూడా శరాలను వ్యాపింపజేసిన బాణాలని, దాంతో వానరులు ముఖ్యులైనటువంటి వాడు, సేనాపతులు ఉన్నటువంటి వాడు వాళ్ళందరినీ విడివిడిగా ఒక్కొక్కడిని వాళ్ళని వధిస్తారు అన్నాడు. అద్య వానర సైన్యానిరథేనౌజస ధనుస్సముద్రాదుద్భూతైర్మధిష్యామి శరోర్మిభిః. ఇవాళ వేగవంతమైనటువంటి రథం మీద ఎక్కుతాను నేను. రథేన పవనౌజస, ఎటువంటి రథం అంటే వాయువేగంతో వెళ్ళగలిగేటువంటి రథం. ఆ రథాన్ని అధిరోహించి నేను ఇవాళ ధనుస్సముద్రాదుద్భూతైర్మధిష్యామి శరోర్మిభిః. బాణాలు అనేటువంటి తరంగాలుతో, బాణాలు అనేటువంటి తరంగాలతో, ఆ తరంగాలు ఎక్కడి నుంచి బయలుదేరుతాయండి? నా ధనుస్సు అనేటువంటి సముద్రం. నా ధనుస్సు సముద్రం అయితే, బాణాలు తరంగాలైతే, ఆ విధంగా నేను ఆ
నా శరములు అనేటువంటి ఆ తరంగాలతో నేను బయలుదేరి వానర సైన్యాలన్నింటినీ కూడా మధించి వేస్తాను అంటున్నాడు. వ్యాకోశ పద్మవక్త్రాణి పద్మకేసరవర్చసాం అద్య యూధతటాకాని గజవత్ ప్రమథామ్యహం. గజవత్ అంటే ఏనుగు వలె. ఏనుగులన్నీ కలిసి ఏం చేస్తాయంటే తటాకాని అంటే అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఉన్నాయే, ఆ చెరువుల్ని అక్కడ ఉన్నటువంటి ఎటువంటివి అంటే అందులో కమలాలు అవి అన్నిటితోనూ ఉన్నటువంటి చక్కగా ఉన్నటువంటి వాటిలో సరోవరాలు అవన్నీ ఉంటాయే అలాంటివి వాటన్నిటినీ కూడా వాటిల్లో విచ్చుకున్నటువంటి కమలాలతో ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి వాటిని ఏనుగులు అందులో దిగి వాటన్నిటినీ కూడా ఎలా అయితే పీకి పారేస్తాయో అలాగా వానర సైన్యం అనేటువంటి సరోవరాన్ని నేను ఇవాళ అలా చేస్తానన్నాడు. వానర సైన్యం అనేటువంటిది పెద్ద సరోవరం అయితే ఈ ఏనుగులు ఎలా అయితే సరోవరంలో దిగి అన్నిటినీ చిందరవందరగా చేసి అన్నింటినీ కూడా చిన్న భిన్నం చేస్తాయో అలా చేసేస్తాను వానర సైన్యాన్ని. సశరైరజ్యవదనై సంఖ్యే వానరయోధపాః మండయిష్యంతి వసుధాం సనాలైరివ పంకజైః. ఇవాళ యుద్ధంలో ఈ వానర సేనాపతులు ఉన్నారే వాళ్ళందరినీ కూడా నా బాణాలతో వాళ్ళ ముఖములన్నిటినీ కూడా ఛిద్రం చేసేసి చిన్నం చేసేసి వాటి ద్వారా నాళములతో ఉన్నటువంటి కమలముల్లాగా కనబడేట్టుగా రణభూమి మొత్తాన్ని చేసేస్తానంటున్నాడు. అంటే ఏమిటి? తామర పువ్వులు అవన్నీ కూడా తామర పువ్వులు కాడతో ఉన్నటువంటి తామర పువ్వులు, కాడ నుండి బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఎర్రగా ఉంటాయి కదా, ఆ విధంగా ఈ వానర యోధపతులు వానర సేనాపతులు ఉన్నారే వాళ్ళ యొక్క మొత్తం వదనం అంటే అన్నమాట వాటన్నిటి కూడా నా బాణాలు ఎలా కొడతానంటే అవన్నీ కూడా బాగా విచ్చుకున్నటువంటి తామర పూలాగా ఎర్రగా అయిపోతాయట ఆ రక్తంతో. కింద వాళ్ళు తామర పువ్వు కాడలా వాళ్ళు కనిపిస్తారు. అందుకని యుద్ధం కాడతో ఉన్నటువంటి విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఉన్నాయా అన్నట్లుగా చేసేస్తానంటున్నాడు. ఎంత మూర్ఖుడు, పరమమూర్ఖుడు. అద్య యోధ ప్రచండానాం హరీణాం ద్రుమయోధినాం ముక్తేన ఏకైషుణా యుద్ధే భేత్స్యామి చ శతం శతం. నేను ఇవాళ యుద్ధభూమిలో ఏం చేస్తానంటే నా వింటి నుంచి విడువబడినటువంటి ఒక్కొక్క బాణంతోనే వాళ్ళు ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు? వానరులు. మణయోధినాం వాడు యుద్ధం ఏంతో చేస్తారు? ఆయుధం ఏంటంటే ద్రుమలు అంటే వృక్షాలు. వృక్షాలనే ఆయుధంగా చేసుకుని ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి ఆ వానర యోధపులు వానర సేనాపతులు అందరూ ఉన్నారే వాళ్ళందరినీ కూడా నేను ఒక్కొక్కతో వాళ్ళందరినీ కూడా 100 మందిని ఒక్కోసారి ఒక బాణం వేసాయంటే ఒక 100 మంది వానరుల్ని విచ్ఛిన్నం చేసేస్తాను అంటాడు. హతో భ్రాతా చ ఏషాం వై ఏషాం చ తనయో హతః వధేనాద్యరిపోస్తేషాం కరోమి అశ్రుప్రమార్జనం.
ఎవరెవరికైతే మన లంకలో ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోదరులు భ్రాత వాళ్ళ ఒకళ్ళకేమో సోదరులు చంపబడ్డాడు. ఏషాం చ తనయో హత. అలాగే కొంతమందికి ఒకడికేమో కుమారుడు హతమైపోయాడు. అలాగా ఎవరెవరైతే వీళ్ళ చేత రామలక్ష్మణుల చేత ఆ విధంగా ఈ వానరుల చేత చంపబడ్డారో ఇవాళ వాళ్ళ తాలూకు వాళ్ళందరూ కూడా రిపోస్ తేషాం వాళ్ళ యొక్క శత్రువు అయినటువంటి వాళ్ళ యొక్క దీని చేత అదేనా కళనీళ్ళు తుడుస్తాను. వాళ్ళ కళనీళ్ళు ఎలా తుడుస్తాడు అంటే వెళ్ళి చేతులతో కళనీళ్ళు తుడవడం కాదు, ఎవరి వల్ల అయితే వాళ్ళు చనిపోయారో వాళ్ళ సోదరులు కానీ వాళ్ళ కుమారులు కానీ ఎవరైతే చనిపోయారో వాళ్ళని నేను వాళ్ళు వధించడం ద్వారా వాళ్ళ అశ్రువుని తుడుస్తాను. అంటే అంతా కూడా బ్రహ్మాండం ఏంటంటే ఒక కావ్య పద్ధతిలో చెప్తున్నాడు. అద్యమద్బాణ నిర్భిన్నై ప్రస్తీర్ణైర్గతచేతనై కరోమి వానరైర్యే యత్నావేక్ష్యతాం ఆవేక్ష్యతరాం మహీ. అంటే ఇవాళ యుద్ధంలో నా బాణాలతో ఏం చేస్తానంటే ఆ వానరులందరినీ కూడా ఎలా చేస్తానంటే నా బాణాలతో వాళ్ళందరినీ కూడా సంహరించేసి భూమి మీద పడేసేస్తాను. భూమి పడిపోతారు వాళ్ళు. ఆ పడినటువంటి వాళ్ళు భూమి అంతా కూడా అలాగా నిండిపోయేట్టు చేస్తాను వాళ్ళ యొక్క దీంతో శరీరాలతో. చేస్తే ఎట్లా ఉంటుందంటే భూమి చాలా ప్రయత్నిస్తే కానీ కనబడకుండా చేస్తాను. భూమి మనకు కనబడాలి, నేల కనబడట్లేదేమిటి అంటే వానరుల యొక్క శరీరాలు చిన్నాభిన్నం అయిపోయి పడిపోయి ఉండి అంత. అంటే వానరుల యొక్క శరీరాలు ఎలా పడేస్తారంటే భూమి చాలా ప్రయత్నిస్తే కానీ నేల కనబడదు, అలా చేస్తారంటాడు. ఎంతో ప్రయత్నం మీద తప్ప నేల కనబడకుండా ఉండేట్టుగా చేసేస్తాను ఇవాళ వానరుల యొక్క సైన్యం వాళ్ళ యొక్క శరీరాలను అలా పడగొట్టేసేసి. అద్య కాకాశ్చ గృధ్రాశ్చ ఏ చ మాంసాసినో అపరే సర్వాంస్తాన్ తర్పయిష్యామి శత్రుమాంసై శరాహతై. ఇవాళ నా యొక్క నేను వేసినటువంటి బాణాలతో వధింపబడినటువంటి శత్రువులు ఉన్నారే, ఆ శత్రువుల యొక్క మాంసముతో నేను ఏం చేస్తానంటే కాకులు గద్దలు ఇంకా మాంసం తినేటువంటి జీవులు కూడా తర్పణం చేస్తాను బ్రహ్మాండంగా అంటున్నాడు. ఏమో బాగుతున్నాడు వాడు. అదంతా కూడా వాడు చేసేద్దామని వాడి ఉద్దేశం. అంతేగాని ఎప్పటికైనా మనం తెలుసుకుని రావణ్ణి శరణు పెడదామనేటువంటి రాదు, అది రాకూడదు కూడా. ఎందుకంటే వాడు శాప విమోచనం కావాలి కదా వాడికి, అందుకని అటు రాకూడదు. అందుకని వాడి బుద్ధి అలాగే పనిచేస్తుంది. అందుకని ఇవాళ కాకులకి గద్దలకి మిగతా మాంసం తినేటువంటి ప్రాణులన్నిటికీ కూడా సంతర్పణ చేస్తాను. దేంతో నా శత్రువులు అయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ నా బాణాలతో నా శరములతో సంహరించి వాళ్ళకి విందు చేస్తాను వాటికి అంటున్నాడు. కల్ప్యతాం మే రథ శీఘ్రం క్షిప్రమానీయతాం ధను. అందువలన మీరు వెళ్ళి నా రథాన్ని సిద్ధం చేసేయండి, నా ధనుస్సు పట్టండి. అనుప్రయాంతు మాం యుద్ధే ఏ అత్ర శిష్టా నిశాచరాః. ఏ నిశాచరాః, ఏ రాక్షసులైతే అత్ర శిష్టాః చనిపోగా మిగిలినటువంటి వాళ్ళు ఎవరున్నారో, రాముడి చేతిలో లక్ష్మణుడి చేతిలో వానరుల చేతిలో చనిపోగా మిగిలినటువంటి వాడు ఉన్నారు కదా, ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అనుప్రయాంతు నాతో కూడా బయలుదేరండి, ఎవరు కూడా ఉండద్దు,
అందరూ కూడా నాతో బయలుదేరండి అని చెప్పేసి అంటుందన్నమాట. అనుప్రయాంతు మాం యుద్ధే ఏత్ర శిష్టా నిశాచరా. చనిపోగా మిగిలినటువంటి వాళ్ళు అంటే ఇంకా చాలామంది అయిపోయారు. వాళ్ళందరూ కూడా వెంటనే బయలుదేరండి నాతో యుద్ధానికి అంటున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా మహాపార్శ్వో బ్రవీద్వచః బలాధ్యక్షాన్ స్థితాన్ తత్ర బలం సంవర్తతా సంత్వర్యతామితి. రావణుడి యొక్క ఈ మాటలన్నీ విని ఆ మహాపార్శ్వుడు అనేటువంటి వాడు ఉన్నాడే, వాడు వాళ్ళ యొక్క సేనాపతులను మిగిలినటువంటి వాళ్ళతో అన్నాడు, మన సైన్యాన్ని అంతటినీ కూడా వెంటనే బయలుదేరమని ఆజ్ఞాపించండి. మీరందరూ కూడా మీ సైన్యాల్ని బయలుదేరి తీయండి, ఇంకా ఆలస్యం చేయకుండా అని చెప్తున్నాడు అనమాట. బలాధ్యక్షాస్తు సంయుక్త రాక్షసాస్తాన్ గృహే గృహే చోదయంతః పర్యయుర్లంకాం లఘు పరాక్రమాః. ఈ ఆజ్ఞ వాళ్ళకి ఆజ్ఞ అనేటువంటిది ఇచ్చాడు వాడు. ఇస్తే అప్పుడు చాలా వేగమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సేనాధ్యక్షులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ఇవాళ ఏం చేస్తారంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ చనిపోగా కనీసం ఒకడైనా మిగిలి ఉంటాడు కదా, అందుకని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రాక్షసుల్ని పిలిచారా, మీరు యుద్ధానికి రావాలి, వాడు రాజుగారు రమ్మన్న రాజాజ్ఞ అయింది, అందుకని మీరు వెంటనే బయలుదేరి రావాలి యుద్ధానికి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోంచి తీసుకొస్తున్నారు అన్నమాట, లేకపోతే సరిపోరు. ఎందుకంటే ఇంచుమించుగా రావణుడి యొక్క సైన్యం చాలా వరకు అయిపోయింది. రావణాసుడు లంకలో ఉన్నటువంటి రాక్షసులు చాలామంది అయిపోయారు. అందుకని వీళ్ళు ఏమంటారంటే ఇంటింటికి వెళ్ళి మీరు పంపించండి, రండి మీరు రండి, తొందర రావాలి, యుద్ధానికి వెళ్ళాలని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారన్నమాట. తతో ముహూర్తాన్ నిష్పేతు రాక్షస భీమదర్శనా నదంతో భీమవదన నానాభరణైర్భుజై. అలా కొద్దిసేపట్లోనే ఆ భయంకరాకారులైనటువంటి రాక్షసులందరూ కూడా గర్జిస్తూ అక్కడికి వచ్చి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా చేతుల్లో వాళ్ళ యొక్క హస్తాల్లో కరముల్లో భయంకరమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారు. వాటిని పట్టుకుని అనేకమైనటువంటి రకాలైనటువంటి ఆ శస్త్రాలని వాటిని పట్టుకుని అక్కడికి వచ్చి చేరుకున్నారు వాళ్ళందరూ. అసిభి పట్టిసై శూలైర్ గదాభిర్ముసలైర్హలై శక్తిభిస్తీక్ష్ణధారాభిర్మహద్భి కూటముద్గరై యష్టిభిర్వివిధైశ్చ చక్రైః నిశితైశ్చ పరస్వధై భిందిపాలై శతఘ్నిభిర్ అన్యైశ్చాపివరాయుధై. శ్రేష్టమైనటువంటి ఆయుధాలన్నీ అన్నిటినీ కూడా పట్టుకుని వాళ్ళందరూ కూడా సిద్ధమైపోయి నిల్చున్నారట. అధానయద్బలాధ్యక్ష చత్వారో రావణస్తథా రావణాజ్ఞయా రథానాం నియుతం సాగ్రం నాగానాం నియుతత్రయం అశ్వానాం షష్టికోట్యస్తు ఖరోష్ట్రాణాం తథైవ చ పదాతయస్తు అసంఖ్యాత జగ్ముస్తే రాజశాసనాత్. వీళ్ళందరూ కూడా రావణుడి యొక్క ఆజ్ఞతో వాళ్ళు ఈ నలుగురు సేనాపతులు ఎవరినెవరైతే పిలిచాడో ఆ సేనాపతులు నలుగురు కూడా వాళ్ళు ఆ సేనాపతులు ఒక్కొక్కడు 1,00,000 కంటే ఎక్కువ రథాలు, 3 లక్షల ఏనుగులు, అలాగే 60 కోట్ల గుర్రాలు,
నియుతత్రయం రథానాం నియుతం సాగ్రం నాగానాం నియుతత్రయం అశ్వానాం కోట్యస్తు ఖరోష్ట్రాణం. అదే గాడిదలు ఒంటెలు వాడిని కూడా. ఇంకా కాలినడకన వచ్చినటువంటి సైన్యం ఎంత అని అంటే అసంఖ్యాతాహ, వాళ్ళ సంఖ్య తెలియదు, చెప్పలేం అంతమంది. ఆ సంఖ్య అనేటువంటిది ఇంతమందిని చెప్పడానికి వీల్లేనంతమంది, అంతమందిని వాళ్ళు బయలుదేరారనమాట. అంటే ఎంతమంది, ఇంకా అంతమంది ఉన్నారు వాళ్ళ దుంపతగా. వాడు చెప్పిన లెక్కలు తక్కువ. ఒక్కొక్కడు 1,00,000 రథాలు కంటే కూడా ఎక్కువ తీసుకొచ్చేట. నలుగురు అంటే 4 లక్షల రథాలు ఉంటాయి. అలాగే 3 లక్షల ఏనుగులు, 60 కోట్ల గుర్రాలట. 60 కోట్ల గుర్రాలు. అలాగే గాడిదలు, ఒంటెలు. తర్వాత కాలినడకన వచ్చేటువంటి వాళ్ళు ఎంతమందిని చెప్పలేం, అలాగా ఉన్నారన్నమాట వాళ్ళు. వాళ్ళందరూ కూడా రాజశాసనాత్, ఆ రాజుగారి యొక్క ఆజ్ఞతో అంతమంది బయలుదేరారు అన్నమాట. బలాధ్యక్షాశ్చ సంస్థాప్య రాజ్ఞః సేనాం పురస్థితాం ఏతస్మిన్ అంతరే సూతః స్థాపయామాస తం రథం. ఈ విధంగా విశాలమైనటువంటి సైన్యాన్ని తీసుకుని ఆ సైన్యాధ్యక్షులందరూ కూడా రాక్షసరాజు అయినటువంటి రావణాసుడి దగ్గరికి వచ్చి చేరుకున్నారు వాళ్ళందరూ సిద్ధంగా. అలాగే వాడు సారథి రావణాసురుడికి ఆ రథాన్ని సిద్ధం చేసి పట్టుకొచ్చాడు వాడు కూడా. దివ్యాస్త్ర వరసంపన్నం నానా అలంకార భూషితం. ఆ రథం ఎలా ఉందంటే దాంట్లో దివ్యాస్త్రములతో కూడినటువంటివి అవన్నీ కూడా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయట ఆ రథానికి. నానాయుధ సమాకీర్ణం, ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు దాని నిండా పెట్టున్నాయి రథం నిండా. కింకిణి జాల సంయుతం, అలాగే కింకిణి అంటే మువ్వలు, అనేటువంటి జాలం అన్నమాట. ఆ మువ్వలు, దానిలో బోలైన మువ్వలు అలా అలంకరించున్నాయి. అవన్నిటితో ఉందన్నమాట రథం. ఆ రథం అంతా కూడా నానారత్న పరిక్షిప్తం రత్నస్తంభైర్విరాజితం. ఆ రథానికి రావణాసుడి యొక్క రథానికి స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాలన్నీ కూడా రత్నమయమైనటువంటివి, పూర్తిగా రత్నాల పొదిగి ఉన్నాయి స్తంభానికి. అలాగా అనేకమైనటువంటి రత్నాలతో వాటితో అలంకరింపబడినటువంటిది విధంగా ఉన్నట్టు. జాంబూనదమయైశ్చైవ సహస్ర కలశైర్వృతం. అలాగే ఇంకా మేలిమి బంగారం, జాంబూనదమయైశ్చైవ సహస్ర కలశైర్వృతం. 1000 కలశాలు ఉన్నాయట. అవన్నీ కూడా బంగారంతో చేయబడినట్టు కలశాట. ఆ కలశాలన్నీ రథం చుట్టూ కూడా అలంకరింపబడి ఉన్నాయట. తం దృష్ట్వా రాక్షసా సర్వే విస్మయం పరమంగతాః. తం దృష్ట్వా సహసోత్థాయ రావణో రాక్షసేశ్వరః కోటిసూర్య ప్రతీకాశం జ్వలంతమివ పావకం ధృతం సూతసమాయుక్తం యుక్తాష్టతురకం రథం.
ఆరురోహతాం దీప్యమానం స్వతేజసా. రాక్షసులందరూ కూడా విస్మయం పరమంగతా, వాళ్ళు చాలా ఆశ్చర్యంతో ఉన్నట్టు వాళ్ళు. అబ్బా, మన రాజుగారు ఎంత దేదీప్యమానంగా ఉన్నారు ఇవాళ, ఈ రథం ఎంత అద్భుతమైనటువంటి రథం అలా ఉంది. అవన్నీ చూసి రాక్షసులే ఆశ్చర్యపోతున్నట్టు. విస్మయ పరమం విస్మయం గతా, చాలా ఆశ్చర్యం పొందేట వాళ్ళు రాక్షసులందరూ కూడా. సహసోత్థాయ రావణో రాక్షసేశ్వర, ఆ రథాన్ని చూసి ఆ రావణాసురుడు సహసా ఉత్థిత ఉన్నటువంటి లేచి నుంచున్నాడు. అలా ఉండి ఆ రథం ఎలా ఉందంటే కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యుడి యొక్క వెలుగు ఎలా ఉంటుందో అలా జ్వలంతమివ పావకం, మండుతున్నటువంటి అగ్నిలాగా ఉందిట. అంత దేదీప్యమానంగా ఉంది, కోటి తేజస్తో ఉంది, టువంటి అగ్నిలాగా ఉంది. ధృతం సూత సమాయుక్తం, మంచి వేగంగా నడపగలిగేటువంటి సూతుడు అంటే రథచోదకుడు అనమాట, వాడితో కూడినటువంటిది. యుక్త అష్టతురగం, 8 తురగాలు అంటే 8 గుర్రాలు కట్టి ఉన్నాయన్నమాట దానికి. అటువంటి ఆ భీమం, ఆ భయంకరంగా ఉన్నటువంటిది భీమం దీప్యమానం స్వతేజస, ఆ రథం భయంకరంగా కనిపిస్తుంది, తన యొక్క తేజస్తో ప్రజ్వలితున్నటువంటిది. దాన్ని ఆరురోహ, ఎక్కి కూర్చున్నాడు ఎవరు, రావణాసురుడు. తత ప్రయాత సహసా రాక్షసైర్ బహుభిర్వృత, చుట్టూ బోళ్ళ మంది రాక్షసులతో చుట్టూ ఉన్నటువంటి వాడై వీర్యాత్ ధారయన్ నివమేదిని, తన యొక్క బలంతో గాంభీర్యంతో భూమిని చిన్నం చేస్తున్నట్టుగా, భూమిని అటు ఇటు కూడా చిన్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు అనమాట. అలా బయలుదేరాడు. తతశ్చ ఆసీన్ మహానాద స్తుర్యాణం చితతస్తత, వెంటనే తూర్యములు, వాయిద్యాలు, మిలిటరీ బ్యాండ్ అన్నమాట. అలాగే వాళ్ళందరూ కూడా మంచి వాయిద్యాలన్నీ కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. తతశ్చాసీన్ మహానాద, పెద్ద శబ్దం, వీటికి తుర్యాణం చితతస్తత, తుర్యములు. మృదంగై పటహై శంఖై కలహై సహ రాక్షసాం, కొంతమంది రాక్షసులు మృదంగం వాయిస్తారు ఆ ఉత్సాహంతో, కొంతమంది పటహములు అనేటువంటివి అవి వాయిస్తున్నారు, కొంతమంది శంఖాలు ఊతున్నారు. అలాగే వాళ్ళందరూ కూడా కలకల ధ్వని, కలహై, అలాగ ధ్వని, పెద్ద ధ్వని చేస్తూ బయలుదేరారన్నమాట. ఆగతో రాక్షసాం రాజా ఛత్రచామర సంయుత సీతాపహారీ దుర్వృత్తో బ్రహ్మఘ్నో దేవకంటక యోద్ధం రఘువరేణేతి శుశ్రువే కలహధ్వని. ఆ కలహధ్వని ఉన్నటువంటిది ఉందే, వాళ్ళు ఆ ధ్వని అంతా కూడా వాళ్ళు వింటున్నారు. అటు ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు, వానరులు, వాళ్ళందరూ కూడా. వీళ్ళు బయటకు వచ్చారు కదా, వానరులు చూశారు. చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఆగత, వస్తున్నాడు ఎవడు, రాక్షసాం రాజా, రాక్షసరాజు అయినటువంటి వాడు, ఛత్రచామర సంయుత, వెనకాల గొడుగు పట్టుకున్నటువంటి వాళ్ళు. మరి పెద్ద రాక్షసరాజు కదా, అందుకని వెనక తెల్లటి గొడుగు పట్టుకున్నటువంటి వాళ్ళు వెనకాల ఉన్నారు కూడా. చామరాలు వీసేటువంటి వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద రథం అన్నమాట. గొడుగు పట్టుకుని నుంచుంటారు, పక్కన చామరాలు వీస్తూ ఉంటారు. అలా ఉన్నటువంటి రథం. ఆ రథంతో వస్తున్నాడండి అంటారన్నమాట వాడు, ఆనర్లు. సీతాపహారి, ఎలాంటి వాడు వీడు, సీతాదేవిని ఎత్తుకొచ్చిన వాడు. దుర్వృత్త, దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. బ్రహ్మఘ్న,
బ్రహ్మవాదులైనటువంటి ఋషులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎంత అపకారం చేసినటువంటి వాడు. దేవకంటక, దేవతలకి కంటకింపు, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా విఘ్నాలు కలిగించేసినటువంటి వాడు. యోద్ధం రాఘవేన, రాముడితో యుద్ధం చేయడం కోసం ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట వాళ్ళతో ఒకళ్ళు. తేన నాదేన మహత పృథివీ సమకంపత, ఆ పెద్ద శబ్దం ఒక పక్కనేమో వీళ్ళు వాయిద్యాల శబ్దం, ఇంకో పక్కన వీళ్ళ కలకల శబ్దం. ఆ శబ్దం అంతా వచ్చేప్పటికి ఎలా ఉందంటే భూమి ఒకసారి వణికినట్టుగా ఉందిట. పృథివీ సమకంపత, ఆ వణికింది భూమి. తం శబ్దం సహసా శ్రుత్వా వానరా దుద్రుభుర్భయాత్, ఒక్కసారి ఉన్నట్టుండి అంత పెద్ద శబ్దం, అంత కలకలం, అంత శబ్దం, అవన్నీ చూసేప్పటికీ అవన్నీ వినేప్పటికీ వానరులు వాడు భయపడి అటు ఇటు పారిపోతున్నట్టు. రావణస్తు మహాబాహు సజీవై పరివారిత ఆజగామ మహాతేజ జయాయ విజయం ప్రతి. రావణాసురుడు ఆ చుట్టూ మంత్రులందరితో కూడా ఉన్నటువంటి వాడై, మహా తేజస్తో ఉన్నటువంటి వాడై, మహాబాహు అయినటువంటి వాడు యుద్ధంలో విజయం పొందడం కోసం అటువంటి విధంగా భావన చేస్తూ వచ్చాడు. రావణేన అభ్యనుజ్ఞాతౌ మహాపారస్య మహోదరౌ విరూపాక్షశ్చ దుర్ధర్షో ప్రధానారుహుస్తథా. రావణుడి యొక్క ఆజ్ఞతో వాళ్ళందరూ కూడా ఈ మహాపారసుడు, మహోదరుడు, దుర్జయుడు, విరూపాక్షుడు, ఆ నలుగురు వాళ్ళు కూడా రథాల మీద ఎక్కారు. వాళ్ళు ముగ్గురే, మహాపారసుడు, విరూపాక్షుడు, మహోదరుడు. మహాపారసుడు, మహోదరుడు, విరూపాక్షుడు, వాళ్ళ ముగ్గురు అనమాట. తేతు హృష్టాభిర్నర్దంతో భిందంత ఇవమేదిని నాదం ఘోరం విముంచంతో నిర్యయుర్జయకాంక్షిణ. వాళ్ళు మంచి ఉత్సాహంతో ఉన్నారు ఈ ముగ్గురు కూడా. వాళ్ళు ఎలా ఉన్నారంటే అసలు భూమిని అంతటినీ కూడా విదీర్ణం చేస్తున్నారా అన్నట్టుగా ఉన్నట్టు వాళ్ళు. ఆ రకంగాను వీళ్ళందరూ వాళ్ళు విజయోత్సాహంతో ఉన్నారు. వాళ్ళు సింహనాదం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా లంకాపురం నుంచి బయటకు వచ్చారు వీళ్ళందరూ. తతో యుద్ధాయ తేజస్వి రక్షోగణ బలైర్వృత నిర్యయా ఉద్యత ధను కాలాంతకయమోపమః. అప్పుడు యమరాజులాగా భయంకరమైనటువంటి తేజస్తో రావణాసురుడు చేతిలో ధనుస్సు పట్టుకుని ఆ రాక్షస సైన్యం మధ్యలో ఉండి బయటకు వచ్చాడు, ముందుకు నడిచాడు. తత ప్రజవితాస్వేన రథేన స మహారథ దూరేణ నిర్యయౌ తేన యత్రతౌ రామలక్ష్మణౌ. ఆ విధంగా వాడు మంచి వేగంగా ఉన్నటువంటి ఆ రథం ఎక్కినటువంటి వాడే దాని ద్వారా ఆ పురం యొక్క లంకానగరం యొక్క ద్వారాల నుంచి బయటకు వచ్చి రామలక్ష్మణులు ఎక్కడున్నారో అక్కడ అక్కడికి వచ్చాడు వాడు. ఇంతలో ఏం జరిగిందంటే తతో నష్టప్రభ సూర్యో దిశశ్చ తిమిరావృతా. ఇంకా అపశకునాలు కనిపించడం మొదలెట్టాయి వీళ్ళకి, ఉత్పాతాలు రావణాసురుడికి. ఏమిటంటే మొట్టమొదటి ఏం జరిగింది, నష్టప్రభ సూర్య, అప్పటిదాకా బాగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు, కాస్త ఆ సూర్యుడి యొక్క వెలుగు తగ్గిపోయింది. దిశశ్చ తిమిరావృత, దిక్కులన్నీ కూడా అంధకారంతో నిండిపోయాయి. ద్విజాశ్చ నేదుర్ఘోరాశ్చ, ద్విజములు అంటే పక్షులు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని కూడా అర్థం ఉంది, కానీ ద్విజం అంటే పక్షి అని కూడా అర్థం ఉంది.
ద్విజాశ్చ అంటే పక్షులు, నేదుర్ఘోరాశ్చ ఘోరమైనటువంటి విధంగా శబ్దం చేస్తున్నాయి. సంచచాల చమైదిని, మేదిని అంటే భూమి కంపించిందిట. వవర్ష రుధిరం దేవశ్చ స్ఖలుశ్చతురంగమాహ, పైనుంచి రక్తవర్షం పడిందిట ఆకాశంలోంచి. వవర్ష రుధిరం, ఆ పైనుంచి ఏమైందంటే రక్తవర్షం పడింది. అలాగే స్ఖలుశ్చ తురంగమా, వాడి గుర్రాలు ఉన్నాయే, వాడు ఉన్నటువంటి గుర్రాలు అవి జారి పడుతున్నాయట. అది అపశకునం. ధ్వజాగ్రే జ్ఞపత గృధ్రో, ఒక పెద్ద గద్ద వచ్చి ఈ రథం పైన ఉన్నటువంటి ధ్వజం ఉంటుంది కదా, ఆ ధ్వజం మీద వాలించట. అది కూడా అపశకునమే. రథానికి పైన ఉన్నటువంటి ధ్వజం ఉంటుంది, జెండా, ఆ పెద్ద గద్ద వచ్చి జెండా మీద వాలింది. వినేతుశ్చ శివం శివాహ, శివాహ నక్కలు, నక్కలు అపశకునంగా అరుస్తున్నాయిట. నయనం చ స్ఫురద్వామం వామో బాహురకంపత, ఈ లోపల రావణాసుడికి ముందు ఎడం కన్ను అదిరింది, తర్వాత ఎడం భుజం అకంపత అదిరిపోతుంది. వివర్ణ వదనశ్చాసీత్, మొహంలో ఉన్నటువంటి రంగు కాస్త మొహంలో ఉన్నటువంటి తేజస్సు తగ్గిపోయింది. వివర్ణ కించిత్ కించిత్ అభ్రస్యత స్వన, అలాగే ఆయన యొక్క వాక్కు ఉంది, ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాయిస్ అన్నమాట, శబ్దం అది మారిపోయింది. అభ్రస్యత, మామూలుగా ఉన్నటువంటి స్వరంలా కాకుండా మార్పు వచ్చింది. తతో నిష్పతతో యుద్ధే దశగ్రీవస్య రక్షసః రణే నిధన శంసీని రూపాణ్యేతాని జజ్ఞిరే. ఈ విధంగా ఏమైందంటే రావణాసురుడికి అలా యుద్ధం కోసం నగర ద్వారం నుంచి బయటికి రాగానే ఉత్పాతాలన్నీ కూడా ఇస్తున్నాయి, అపశకునాలన్నీ కూడా. అందుకని అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అతని మృత్యు సూచకములుగా ఉన్నాయి అవన్నీ. అంతరిక్షాత్ పపాత ముల్కా నిర్ఘాత సమనిస్వన, ఆకాశంలోంచి ఒక పెద్ద ఉల్క పడింది. ఆ ఉల్క పడేప్పటికీ ఎలా ఉంది, ఆ పడేటువంటి ఉల్క పెద్ద నిస్వనం, పెద్ద శబ్దం, పెద్ద పిడుగు పడినట్టుగా శబ్దం అయిందిట. ఆ శబ్దమై ఉల్క రాలిందిట ఆకాశం నుంచి. అంతరిక్షాత్ పపాత ఉల్క నిర్ఘాత సమ్మనిస్వన, అది వజ్రపాతం అంటే పిడుగు పడినట్టుగా అలాగా పెద్ద శబ్దం అయింది. వినేదుర్ అశివా గృధ్ర వాయసైర్ అభిమిశ్రితా, అలాగే అలా ఆ ఉల్క రాలంగానే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నక్కలు, తర్వాత గ్రద్దలు, కాకులు కలిసి భయంకరమైనటువంటి వికృతమైనటువంటి స్వరం చేయడం మొదలెట్టాయి. ఏతాన్ అచింతయన్ ఘోరాన్ ఉత్పాతాన్ సమవస్థితాన్ నిర్యయౌ రావణో మోహాద్ వధార్థం కాలచోదితః. ఈ భయంకరమైనటువంటి ఉత్పాతాలని వాడన్నింటినీ కూడా చూసాడు రావణాసురుడు. చూసి వాడినేమి లెక్కబెట్టలేదట అసలు. ఎందుకంటే వాడు రావణ మోహాత్ వధార్థం కాలచోదితః,
వాడు ఏం చేశాడు, వాడు ఎందుకు ఎలా ఉన్నాడంటే, వాడు ఇన్ని ఉత్పాతాలన్నీ కలుగుతున్నాయి, మృత్యువుని సూచిస్తున్నాయి. అయినప్పటికీ వాడు కాలచోదిత, యముడు చేత ప్రచోదనం పొందుతున్నాడు. అలా ఉన్నటువంటి వాడు తన యొక్క తాను వధింపబడడం కోసమే ముందుకు వెళుతున్నాడు. వాడు ఇంత ఉత్పాతాలన్నీ కూడా కనిపిస్తున్నా కూడా. తేషాం తు రథఘోషేణ రాక్షసానాం మహాత్మనాం వానరాణాం అపి చమూర్ యుద్ధాయ ఏవ అభ్యవర్తత. ఈ విధంగా ఈ మహాకాయుడు అనేటువంటి పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి రాక్షసులున్నారే, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గంభీరమైనటువంటి శబ్దాలు, ఈ ఘోష అంతా కూడా విని వానరులు కూడా వాళ్ళు ఎదురుకుండా వచ్చి నిలబడ్డారట. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా అన్నట్టుగా ఎదురుకుండా వచ్చి నిలబడ్డారట వాళ్ళు. ఏషాం తుములం యుద్ధం బభూవ కపిరాక్షసాం అన్యోన్యం ఆహ్వయనానాం క్రుద్ధానాం జయమిచ్చతాం. వాళ్ళు మంచి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది రాక్షసులకిను వానరులకిను. వాళ్ళు ఏం చేస్తారు, అన్యోన్యం ఆహ్వయానానాం, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటున్నారనమాట. చేతవుతే రా యుద్ధం చేయి నాతో, వాడు వీళ్ళని వీడు వాళ్ళని, అలాగ పరస్పరం అన్యోన్యంగా అలా ఉన్నారు. తర్వాత క్రుద్ధానాం, చాలా కోపంతో ఉన్నారు రాక్షసులు, అలాగే ఉన్నారు వానరులు అలాగే ఉన్నారు. వాళ్ళని చంపేయని వీళ్ళని చంపేయని వాళ్ళు క్రోధంతో ఉన్నారు. జయమిచ్చతాం, జయించాలి ఏమైనా సరే వాళ్ళ అని కోరుతున్నారు వాళ్ళు. తత క్రుద్ధో దశగ్రీవ శరై కాంచనభూషణై వానరాణామనేకేషు చకార కథనం మహత్. అప్పుడు చాలా కోపంతో ఉన్నటువంటి పత్తిలకాయలు వాడున్నాడే రావణాసురుడు, వాడు ఏం చేశాడంటే కాంచన భూషణై, వాడు కాంచనం అంటే బంగారంతో అలంకరింపబడినటువంటి బాణాలతో, కాంచన భూషణై శరై, బంగారం ములుకులతోనూ బంగారంతో అలంకరింపబడినటువంటి శరములతో వానరానాం అనేకేషు చకార కథనం మహత్. వానర సైన్యం విరుచుకుపడ్డాడు రావణాసురుడు. ఇంకా వాడిని మహాభయంకరంగా వాళ్ళతో యుద్ధం చేసి వాడిని సంహారం చేస్తున్నాడు. ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా రావణాసురుడు ధాటికి ఎలా ఉన్నారంటే, నికృత్త శిరస కేచిత్, కొంతమంది శరీరం నుంచులంతాలుగా ఎగిరిపోయింది వాడు వేసినటువంటి బాణాలకి. అలాగా నికృత్త అంటే కత్తిరింపబడిన శిరస్సు కత్తిరింపబడినటువంటి వాళ్ళు కొంతమంది, అంటే జుట్టు కత్తిరించుకున్నట్టుగా, జుట్టుని కత్తిరిస్తే ఎలా ఉండి శిరస్సుని మొత్తాన్ని కత్తిరించేశారు. జుట్టు తీయించుకోవడాన్ని ఇక్కడ ఈ విశాఖపట్నం జిల్లాలో తల తీయించుకోవడం అంటారు. కొత్తగా వేరే జిల్లా నుంచి వచ్చేవాడికి ఆశ్చర్యంగా ఉండి తల తీయించుకున్నాను అంటాడు. అంటే జుట్టు తీయించుకొచ్చాను అర్థం, కటింగ్ చేయించుకొచ్చానని చెప్పడానికి తల తీయించుకున్నానంటారు. తల తీయించుకోవడం ఏమిటి మితంపలతగా, తల బాగానే ఉంది కదా అంటగా. అలాగా ఈ రావణాసురుడు యొక్క ధాటికి, ఈయన వేసినటువంటి బాణాలకి వానరులు ఎలా ఉన్నారంటే, కేచిత్ కొంతమంది నికృత్త శిరస, తలకాయలు కత్తిరింపబడి ఊడిపోయాయి. రావణేన వలీముఖా, భయంకరమైనటువంటి బాణాల చేత. కేచిద్ విచ్ఛిన్న హృదయా, కొంతమందికి బాణాలు వెళ్ళి హృదయంలో గుచ్చుకున్నాయి, అంటే గుండెలో గుచ్చుకొని దాంతో చనిపోయినటువంటి వాళ్ళు. కేచిత్
శ్రోత్ర వివర్జితా, కొంతమందికి ఏమో ఆ బాణాలు తగిలి చెవులు ఊడిపోయాట వానరులకి. నిరుచ్ఛ్వాస హతా కేచిత్ కేచిత్ పార్శ్వేషు దారితా, కొంతమంది వాళ్ళు పూర్తిగా ఉచ్ఛ్వాసం అనేటువంటి ఆగిపోయినటువంటి వాళ్ళు అయ్యారు. నిరుచ్ఛ్వాసాహ, బాగా విపరీతమైనటువంటి ఉచ్ఛ్వాసం అనేటువంటి వీలు లేకుండా ఉన్నటువంటి విధంగా పడిపోయారు వాళ్ళు. కేచిత్ పార్శ్వేషు దారితా, కొంతమంది వాళ్ళ పక్కల, ఇటు పక్కన ఎముకలు అటు ఇటు ఎముకలు పక్క ఉన్నటువంటివి వాళ్ళు అక్కడ దారితా, వాళ్ళందరూ కూడా చీల్చబడ్డారు వాళ్ళు. కేచిత్ విభిన్న శిరస, కొంతమంది తలకాయలు తెగిపోయినటువంటి వాళ్ళు. కేచిత్ చక్షుర్వినాకృతా, కొంతమంది కళ్ళు, ఆ బాణాలు తగిలి కళ్ళు ఎగిరిపోయాడు కొంతమందికి. దశానన క్రోధ వివృత్త నేత్ర యతో యతో అభ్యేతి రథేన సంఖ్యే తతస్తతస్తస్య శరప్రవేగం సోఢుం నసేకుర్ హరియుధపాస్తే. ఈ దశాననుడు 10 తలకాయల రావణాసుడు ఉన్నాడే, వాడు ఎటువైపులకైతే క్రోధంతో ఆ భయంకరమైనటువంటి కళ్ళతో వాడు ఎక్కడెటు ఆ రథాన్ని ఎటు తిప్పుతున్నాడో, అక్కడ ఉన్నటువంటి ఆ వానరులు ఉన్నారే వాడు వేసేటువంటి బాణాల యొక్క వేగాన్ని సోఢుం నసేకు సహించలేకపోతున్నట్టు, వాడంత వేగమైనటువంటి బాణాలు వేస్తున్నాడు. ఆ రాక్షస యొక్క ఆ వానరుల యొక్క యూధపతులు ఉన్నారు, సేనాపతులు, వాళ్ళందరూ కూడా వాడు ఆ రావణాసుడు వేస్తున్నటువంటి బాణాల యొక్క వేగాన్ని సహించలేకుండా ఉన్నంత అంత వేగంతో వేస్తున్నాడు బాణాలు. వాడు ఎటొచ్చి బాణాలు వేస్తే అటు పక్కన ఉన్నటువంటి వానరులందరూ కూడా సహించలేకుండా అయిపోతున్నారు. అలా భయంకరమైనటువంటి యుద్ధం మొదలెట్టాడు రావణాసురుడు. తర్వాత దీంతో మనకి 95వ సర్గ పూర్తయిపోయింది. 96వ సర్గలోకి రేపు ప్రవేశిస్తాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.